ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఇప్పుడు కొత్తగా ఒక స్కామ్ అనేది జరుగుతుంది. ఆ స్కామ్ గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ స్కామ్ ఏంటంటే, ఇప్పుడు కార్లలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కొన్ని లాంగ్ జర్నీస్ ఉంటాయి. కొంతమంది ఊర్లకు వెళ్తున్నప్పుడు కానివ్వండి, టోల్ గేట్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళేసి డబ్బులు ఇచ్చేసి ఇదంతా కాకుండా ఆ ఫాస్ట్ ట్యాగ్ని పెట్టేసుకొని చాలామంది కార్ అక్కడికి వెళ్ళగానే అందులో నుంచి వెళ్ళి డబ్బులన్నీ డెబిట్ అయిపోతాయి. కారు ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది ముందుకి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళకు కొన్ని సందర్భాల్లో తెలియకుండా వారి అకౌంట్ నుంచి వెళ్ళి వేరే వాళ్ళ అకౌంట్లోకి మనీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు కార్ మీద ఫస్ట్ ట్యాగ్ ఒక స్టిక్కర్ వేసుకుంటారు కదా, ఆ స్టిక్కర్ ఉన్నప్పుడు కొంతమంది ఎప్పుడైతే ట్రాఫిక్లో వెళ్తున్న సమయంలో సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, సిటీ అవుట్స్కర్ట్స్లో కానివ్వండి, ఒక పిల్లలు వస్తూ ఉంటారు. అంటే కార్ను క్లీన్ చేయడం కోసం చేతిలో ఒక క్లాత్ పట్టేసుకొని మిర్రర్ను తుడుస్తున్నట్టు, కార్ను తుడుస్తున్నట్టు ఇలా వచ్చి ఒక చేత్తో తుడుస్తూ ఒక చేత్తో ఇలా డబ్బులు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఏమో సర్ఫ్ వాటర్ తీసేసుకొని బాటిల్లో నింపేసుకొని ఒక చేతిలోనేమో ఇలా నీట్గా అద్దాన్ని క్లీన్ చేసేలాగా ఒక వ్యాపారిని చేతిలో పట్టేసుకుంటూ ఉంటారు కదా. అయితే వారి చేతికి కనుక వాచ్ ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఒక బ్లాక్ కలర్ వాచ్ పెట్టేసుకొని ఐఫోన్ వాళ్ళ వాచ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి వాచ్ ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది. అది ఉన్న తర్వాత వాళ్ళు ఎంతసేపు అయితే మీ మిర్రర్ను ఇలా క్లీన్ చేస్తూ ఉంటారో అంతసేపటి వరకు ఇక్కడ వాళ్ళ వాచ్లో ఉన్న లైట్ ఒకటి చిన్నగా రెడ్ కలర్ లేజర్ లైట్ ఉంటుంది చూడండి, అలాంటి లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ బ్లింక్ అవుతున్న సమయంలో ఇక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. ఇది కొత్తగా స్కామ్ అనేది రన్ అవుతుంది. ఇది చాలా మందికి కాకపోయినా కూడా కొంతమందికి అయితే మ్యాక్సిమం తెలుస్తుంది. ఇది మధ్య కాలంలో ఇది నాకు తెలిసిన ఒక వ్యక్తికి జరిగింది కాబట్టి నేను ఇది అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను దీనిపైన వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే అది తెలిసిన తర్వాత కొన్నిసార్లు మనకి సిగ్నల్స్ దగ్గర ఎంతసేపు మహా అంటే 1 నిమిషము లేదు అంటే ఒక 2 నిమిషాల వరకు మనము ట్రాఫిక్లో హోల్డ్ అవుతాం. తర్వాత నెక్స్ట్ ముందుకు మూవ్ అయిపోతాం. ఆ మెసేజ్ అనేది కొంచెం లేటుగా రావడము, సిగ్నల్స్ దాటిన తర్వాత రావడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి కనుక మీ కార్ క్లీన్ చేయడానికి వస్తున్నారు అని అన్నప్పుడు అతని చేతికి కనుక స్టైలిష్గా వాచ్ పెట్టేసుకొని ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వారి అకౌంట్లోకి వెళ్ళక తప్పదు. కాబట్టి ఇలాంటి స్కామ్స్ అంటే కొత్తగా స్కామర్స్ అంటే ఇది ఒక సిండికేట్ లాగా నడుస్తుంది. అంటే వీళ్ళంతా కూడా ఎక్కువగా సిగ్నల్స్ దగ్గర, అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మెయిన్ రద్దీగా ఉండే ప్లేసులలో మాత్రమే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మనము ప్రతిదీ కూడా అలర్ట్గా ఉండాల్సిన సమయమే. ఎట్లా డబ్బుల్ని దండుకోవాలి అన్న విధంగానే ఇలాంటి స్కామర్స్ అందరూ కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు కూడా నష్టం అనేది జరుగుతుంది. అందరు డబ్బుల మీదనే అంటే ఈజీ మనీ కోసం ఎక్కువగా అందరు రన్ చేస్తున్నారు కాబట్టి ఆ సమయంలో క్రిమినల్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా వచ్చేసి ఈజీగా మనీ సంపాదించాలి అంటే ఇలా ట్రాప్ చేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో కొత్త ఐడియాలతోటి ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఫాస్ట్ ట్యాగ్ అనేది కేవలం ఒక టోల్ గేట్ దగ్గరనే డెబిట్ అవుతుంది అని చెప్పేసి అనుకొని చాలా మంది లైట్ తీసుకుంటుంటారు. అలా కాకుండా ఇక మీద జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ పార్కింగ్ ప్లేస్లో పెట్టినా కూడా చెప్పలేం. ఇలాంటివన్నీ కూడా స్కామర్స్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. దానికి సంబంధించిన డేటా కానివ్వండి, లేదు అనుకుంటే దానికి సంబంధించింది ఏదైనా ఉన్నా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక కవర్ పెట్టేసుకోండి. ఎప్పుడైతే మీరు ఊరికి ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదు అంటే టోల్ గేట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రమే ఆ స్టిక్కర్ని పెట్టుకునేలాగా ప్రయత్నం చేయండి తప్పించి దాన్ని ఎప్పుడూ కూడా కార్కి అలా స్టిక్ చేసి పెట్టే విధంగా మాత్రం మీరు ధైర్యం చేయకండి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి స్కామ్స్ అన్నీ కూడా చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి ఇక మీదట డబ్బులు నష్టపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది ఎవరికి జరగలేదు కదా, ఇది ఎక్కడో జరిగింది కదా అంటే ఎక్కడో జరగలేదు. రీసెంట్గా హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక మీదట అప్రమత్తం. ఎవరైతే కారు సింగిల్గా వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు అతని చేతికి వాచ్ ఉందా లేదా, ఆ వాచ్కి రెడ్ లైట్ వెలుగుతుందా లేదా అనేది మీరు గమనించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ అలా వెలిగింది అంటే ఇమీడియట్గా ఆగి అక్కడ ఉన్న వాచ్ని తీసేసుకొని అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ వాచ్లో వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని పెడతారు.
ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి అక్కడ ఇండికేషన్ ఇస్తుంది. ఇండికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా చేసేసుకొని ఇక్కడ నుంచి డబ్బులు అనేవి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాస్టాగ్ అనేది మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కారుకు పెట్టేలాగా చూసుకోండి. లేదు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడైనా డబ్బులు ఇచ్చైనా సరే మీరు టోల్గేట్ దాటే విధంగా కూడా చూసుకునే ప్రయత్నం చేయండి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అప్రమత్తం అవ్వకపోతే మన జేబు ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.